మాట్లాడరని అడుగుతున్నాను నేను. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ డిమాండ్స్ కదా. మీరు ఎందుకు చేయరు? ఇటు నాంచుడు అటు నాంచుడు ఆలోచిస్తున్నాం, థింక్ చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి పాల్పడిపోయింది. అదంతా పోయింది కనుకనే కదా రదేవ్ అనేది, పోయింది కనుకనే కదా విచారణ జరిపించమనేది. కానీ అదానీ లంచం ఇచ్చాడని చెప్పదలుచుకోలేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పదలుచుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి, నాకు అర్థమే కాని అంశం. సో ఆడ చర్చల్లో అప్పుడు వధూవరులు వస్తేనే కదా పెళ్ళి అయ్యేది. వధువు ఉంటారు, వరుడు ఉండడు, వరుడు ఉంటే వధువు ఉండదు, పెళ్లి కావాలంటారు. ఎట్లా అవుతుంది పెళ్ళి? అప్పుడు పెళ్లి కన్నా అవుతుందేమో కత్తితో పెళ్లి చేసే సాంప్రదాయం ఉండే. కానీ ఇక్కడ సార్ అంటే తప్పు చేశారా జగన్ లేదా అనేది తెలియదు, కానీ అసలు పేరుందా లేదా అనే దాని మీద మాత్రం అది ఇష్యూనే కాదు మిత్రులు. అక్కడ ఏమున్నదన్న సంబంధం లేదు. మన చట్టాలు మన దగ్గర విచారణ కదా. నా పేరు లేదు, నా పేరు అసలు అది ఇష్యూ కాదు మిత్రమా. మీరు అనవసరమైన ఇష్యూని పట్టుకొస్తున్నారు. అక్కడ ఏమున్న దాంతో సంబంధం లేదు కదా. జగన్ అది క్లియర్గా ఉంది కదా. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు ఫారిన్ అఫీషియల్ 1 అని కూడా రాశారు. ఇంకేం కావాలి? ఇది అదానీ జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారని కూడా ఉన్నది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ దర్యాప్తు చేసి అక్కడ కోర్టులో ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ఉంది అని చెప్పి 83 నా పాయింట్ మీకు అది అసలు ఏ స్పష్టం లేకపోతే ఈ వార్త ఎందుకు వచ్చిందండి నీకు? అది పక్క పెట్టిన అమెరికాలో ఏమున్నది? అమెరికాలో ఛార్జ్ షీటా? ఫండమెంటల్ క్వశ్చన్ అమెరికాలో మరి ఎవరికి ఇచ్చిందని ఆరోపణ చెప్పండి. అమెరికాలో ఆరోపణ ఏంటంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు లంచాలు ఇచ్చి అదానీ సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తన పవర్ కొనిపించాడన్నది ఆరోపణ. అందులో 1750 కోట్లు, మోర్ దెన్ $200 మిలియన్, $265 మిలియన్, 200 ఆంధ్రప్రదేశ్లోనే అని. అది అసలు ఆ డిస్కషన్ పాయింట్ కాదు ఎవరి పేరుంది ఎవరి పేరు లేదు అని. ఇప్పుడు అదానీ జగన్ అవినీతి బంధం లేదని తెలుగుదేశం చెప్పదలుచుకుందా నాకు చెప్పండి. ఇప్పుడు జగన్ ఏమంటాడు? పక్క పెడదాం. జగన్ తనను తాను డిఫెండ్ చేసుకుంటాడు, పక్క పెడదాం. పేరే లేదంటున్నారు. సో పేరు మొదలైంది సార్, మీరు పేరు పట్టుకుంటున్నారు. ఇష్యూ పేరు కాదు మిత్రమా. ఇష్యూ పేరు ఉండడము పేరు ఉండకపోవడం ఇష్యూ కాదు. పేరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ అని ఉందా, అది కాదు ఇష్యూ. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ మీరు డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూను. మీకు అర్థం కాని అంశం ఏంటంటే పేరు ఉండకపోవడంతో సంబంధం లేదు. మిత్రుడు పేరు ఉంటుంది, ఏమైతే పేరు ఉండదు, ఏమవుతుంది? అసలు ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలతో అఫీషియల్స్కు ముడుపులు చెల్లించి తన పవర్ కొనిపించాడు అదానీ అన్నది ఆరోపణ. అక్కడ అఫీషియల్స్ అనే భాషలో, అమెరికా భాషలో రాజకీయ నాయకులు కూడా. సో ఇందులో మళ్ళీ పేరుందా పేరు లేదా, పేరు ఏమో అమెరికాలో పేరుంటే ఇక్కడ కేసు వస్తుందా? ఇక్కడ కేసు పెట్టడానికి అమెరికాతో సంబంధమే లేదంటున్నా నేను. అమెరికాలో ఏముంది అన్న దాని మీద మనం కేసు పెట్టాం కదా. మనకు ఒక ఆరోపణ ఉంది, ఆరోపణ పోనీ అమెరికాలో కేసే కాలే, మీరు వదిలేస్తారా? పోనీ అమెరికాలో కేసు కాలేదు, అమెరికాలో కేసు అయినప్పుడు సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ పోయాడా? సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ మీద అమెరికా సంబంధమే లేదు కదా. 2021-22లో వెళ్ళాడు, 2 ఏళ్ల క్రితం వెళ్ళాడు కదండి. అప్పుడు అమెరికా ఎక్కడిది, కేసు ఎక్కడిది? ఈ ఆరోపణ అమెరికా కాదు ఫస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కదా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది టీడీపీ కదా, సిపిఐ రామకృష్ణ కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. మీకు స్టేట్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ దగ్గరికి పోయి అద్భుతంగా వాదించింది కేశవ్ కదా. ఇది అమెరికాది పక్క పెడతాం. మీరు అమెరికాలో ఉన్నదా లేదా ఏమైందని తర్వాత సంగతి. అమెరికాలో అమెరికాలో అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అవుతలేదు అంటున్నా. మీరు క్లియర్గా అదానీ పవర్తో చేసుకున్న ఒప్పందంలో అవినీతి ఉంది అని మీరు ఆరోపించారు. అడ్డగోలుగా ధరకు నష్టం వచ్చేలా కొన్నారని మీరు ఆరోపించారు. ఆరోపించిన దానిపైన మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలలకు కూడా ఎందుకు ఏం చేస్తలేరు? నా క్వశ్చన్ అది. మీరు ఆ ఒప్పందాలు రద్దు చేయాలి, విచారణకు ఆదేశించాలి కదా. ఇప్పుడు అన్నిటి మీద విచారణకు ఆదేశిస్తున్నారు కదా. తెలుగుదేశం కార్యాలయం పైన దాడి, విచారణకు ఆదేశించారా లేదా? సోషల్ మీడియా పోస్టులు ఆదేశించారు. రఘురామకృష్ణరాజు పైన 3rd డిగ్రీ కస్టోడియల్ టార్చర్ చంద్రబాబు నివాసం ఆదేశించారు. చంద్రబాబు నివాసం పైన దాడి ఆదేశించారు. మీరు ఇన్ని ఆదేశించినప్పుడు ఇదేంటి రెడ్ బుక్లు ఇది లేదా? నాకు రెడ్ బుక్లో అదానీ జగన్ అవినీతి ఒప్పందం లేదా? మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇన్నిటి మీద ఆదేశించారు కదా. తిరుపతి లడ్డులో కల్తీ ఆదేశించారు కదా. మరి ఇన్నిటి మీద ఆదేశించినప్పుడు దీనిపైన ఎందుకు ఆదేశిస్తలేరు? దీనిపైన ఎందుకు కామ్గా ఉన్నారు? మేము స్టడీ చేస్తున్నామంటారు. స్టడీ చేసే కదా మీరు పీలేసింది.
2022లోనే పీల్ వేసినాక స్టడీ చేయకుండా పీల్ వేస్తారా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్థిక మంత్రి కేశవ్? నాకు చెప్పండి, నాకు అర్థంగా స్టడీ చేయకుండా పిల్ వేస్తారు ఎక్కడన్నా? స్టడీ చేయకుండా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పోతారా? కొత్త స్టడీ చేసేది ఉన్నది? మీరు స్టడీ చేసే కదా పిల్ వేసింది, స్టడీ చేసే కదా కేసు పెట్టింది. మీరు కేసు పెట్టినాక ఇప్పుడు 6 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, ఇన్నిటి మీద విచారణ జరిపించారు. దీని మీద ఎందుకు విచారణ జరిపిస్తలేరు? బికాజ్ అదానీ ఇస్ దేర్. జగన్ అదానీ కాకుండా ఇంకెవరి దగ్గరన్నా అవినీతి పాటు ఆరోపణలు ఉంటే ఇప్పటికి మామూలు కేసు ఉండేది కాదు. లింక్ అదానీతో ఉంది కనుక జగన్ అనాలన్నా అదానీ అనక తప్పదు, అదానీ అనలేరు, అందుకే జగన్ వదిలేయాలి. ఇదే రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చి జగన్ అవినీతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు, జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశాడు, చాలా జుగుత్సాకరంగా ఉంది అన్ని మాటలు మాట్లాడక తప్ప ఈ ఆన్ గ్రౌండ్ ఏమీ జరగదు. ఇది జరగలేదు, గంగవరం పోర్ట్ అమ్మకం జరగడం లేదు కదా. ఈ రెండు నాకు చెప్పండి, జగన్ అదానితో కుదుర్చుకుని ఈ 2 తప్పులు, నా దృష్టిలో ఈ 2 తప్పులు. గంగవరం పోర్ట్లో 10% వాటాను కారు చౌకగా అదానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దానిపైన మీరు రద్దు చేయండి. అదానితో గంగవరం పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ వాటా 10% అమ్మడం రద్దు చేయండి. రద్దు చేసి అదాని జగన్మోహన్ రెడ్డిల డీల్ పైన విచారణకు ఆదేశించండి. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన ఇప్పుడు ఆరోపణ వచ్చింది, మీరు విచారణకు ఆదేశించండి. ఈ ఒప్పందాలు రద్దు చేయండి ఫస్ట్. ఈ ఒప్పందాలు మీరే భారం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారం కాదు లాభం అంటున్నారు. ఆ తెలుగుదేశం